ఎస్ ఫ్రాడ్స్ చూడండి. ఇప్పుడు మీకు అసలు అర్థమయ్యేలా చెప్తా. ఎలాగా? టెక్స్ట్ ఉంది. ఓకే. ఆ తర్వాత ఇదిగో ఇమేజ్. ఇమేజ్ ఒక ఫైల్, అది అంతే. ఇమేజ్ అనేది ఒక ఫైల్. ఇమేజ్ అనేది ఒక ఫైల్. టెక్స్ట్ ఫైల్ వేరే మిత్రమా. టెక్స్ట్ అంటే ఏంది? ఇందాక మనం చూసినది టెక్స్ట్ అది. ఇది ఇమేజ్. ఇమేజ్ అనేది ఒక ఫైల్, ఇమేజ్ ఫైల్ అది. ఓకే ఓకే. సో ఈ ఇమేజ్ ఫైల్నే మనం సింపుల్గా ఇక్కడ S3 ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ఇదేమో ఫైల్ అని పిలుస్తున్నాం. బట్ S3 భాషలో ఈ ఫైల్నే వాడు ఏమంటాడంటే ఆబ్జెక్ట్ అంటాడు. ఫైల్నే వాడు ఆబ్జెక్ట్ అంటాడు. ఫైల్నే. అదేవిధంగా వీడియో ఉంది. వీడియో. వీడియోని మనం ఏమంటాం? వీడియో ఫైల్ అంటున్నాం. బట్ వాడేమంటాడు? ఆబ్జెక్ట్ అంటాడు. అంటే ఫైలే ఆబ్జెక్ట్ ఇక్కడ. ఆడియో ఫైల్. ఓకే, ఆడియో ఫైల్. ఈ ఫైలే ఆబ్జెక్ట్ ఇక్కడ. ఆబ్జెక్ట్ ఎస్ ఆబ్జెక్ట్. ఫైల్ అంటే ఏంది? ద ప్లేస్ వేర్ వి సీ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ వాట్ ఫైల్. ఫైల్ అంటే ఏంది? కంటెంట్, యాక్చువల్ కంటెంట్ ఉన్న ప్రదేశాన్ని మనం ఫైల్ అంటాం. ఆ ఫైల్నే S3లో అయితే జనరల్ ఫార్మాట్లో ఫైల్ అంటాం. దిస్ ఇస్ జనరల్ టెర్మినాలజీ, జనరల్ ఫార్మాట్. ఎస్, ఇక్కడ S3 ఫార్మాట్లో ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. S3 ఫార్మాట్లో ఎస్. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫోల్డర్ ఉంది. సో ఫైల్ అంటే తెలిసింది, ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ అంటే అసలు అర్థమైంది ఫ్రెండ్స్ మీకు తెలిసినంత వరకు. ఫోల్డర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి స్టోర్ ఆల్ ద ఫైల్స్. అంతేనా? వేర్ వి స్టోర్ ఆల్ ద ఫైల్స్. ఓకే, అంతే సింపుల్గా. వేర్ వి స్టోర్ ఆల్ ద ఫైల్స్ ఎక్కడ? జనరల్ భాషలో. అయితే వాడేమంటున్నాడంటే ఫోల్డర్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. వాడేం చేశాడు? AWS వాడు ఫోల్డర్నే వాడేమంటున్నాడంటే బకెట్ అంటున్నాడు. బకెట్. ఫోల్డర్ని వాడేమంటున్నాడు? బకెట్ అంటున్నాడు. ఎస్, బకెట్ అంటే ఏంది? ఇదే. ఎస్, దిస్ ఇస్ వాట్ బకెట్. ఫోల్డర్ అంటే బకెట్. బకెట్ అంతే. అంటే మీరు ఏదైనా సరే ఫోల్డర్ని తయారు చేసి డేటా ఫైల్స్ స్టోర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది? బకెట్ స్టోర్ చేసి ఫైల్స్ స్టోర్ చేస్తున్నాం. ఏ ఫైల్ అది? అది వీడియో ఫైల్. ఏ ఫైల్ అది? అది ఆడియో ఫైల్. ఏ ఫైల్ అది? అది సార్ ఇమేజ్ ఫైల్. ఏ ఫైల్ అది? అది డాక్యుమెంట్ ఫైల్. డాక్యుమెంట్స్ అంటే ఒక 300 పేజెస్ ఉన్నాయి, లేదా ఒక 100 పేజెస్ ఉన్నాయి డాక్యుమెంట్. సో ఇది వీడియో ఫైల్. కానీ ఫైల్ అని బయట అంటాం, కానీ S3 బకెట్కి వచ్చేసరికి అది ఆబ్జెక్ట్ అయిపోద్ది. ఎస్, వి కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే. ఫైల్స్ని ఆబ్జెక్ట్ అంటాం ఎక్కడ? ఇక్కడ S3లో. ఫోల్డర్ని బకెట్ అంటాం S3లో. అంతే. ఫోల్డర్ అంటే బకెట్, ఆబ్జెక్ట్ అంటే ఫైల్. అంతే. ఇమేజ్ ఫైల్ మరొక ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఫైల్ మరొక ఆబ్జెక్ట్, ఆడియో ఫైల్ మరొక ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఫైల్ మరొక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్. లైక్ దిస్ వీ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ డేటా ఇన్సైడ్ ఎ బకెట్. అన్లిమిటెడ్ అంటే ఇది ఎప్పుడు ఫుల్ అవ్వదా? నో, ఫుల్ అన్లిమిటెడ్. అరే రే రే, భలే ఇచ్చాడు కాన్సెప్ట్. అవును, అన్లిమిటెడ్ డేటా. వీ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ డేటా ఇన్సైడ్ దిస్ బకెట్. బకెట్ ఇన్ ద సెన్స్ వాట్? ఫోల్డర్. దాన్నే సింపుల్గా S3 బకెట్ అంటాడు. S3 బకెట్. ప్లీజ్ అప్లోడ్ యువర్ డేటా ఇంటూ S3 బకెట్. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన స్టఫ్ వేరే అది దీంట్లో కూడా స్టోర్ చేసుకో, నో ప్రాబ్లం. ఇది కూడా ఏంది? S3 బకెట్ ఈజ్ అ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే ఏదైనా ప్లేస్ ఉందంటే అది S3 బకెటే. ఎక్కడది? AWSలో. డేటాను స్టోర్ చేసుకోవడానికి S3 అనే బకెట్ మనం ఉపయోగిస్తున్నాం. దట్ మీన్స్ వాట్? వెన్ ఎవర్ వీ వాంట్ టు అప్లోడ్ ఎనీ డేటా, అప్లోడ్ ఇట్. వెన్ ఎవర్ యూ వాంట్ టు డౌన్లోడ్ ద డేటా, డౌన్లోడ్ ఇట్. సో డౌన్లోడ్ చేసిన డేటాని పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ S3. అంతే. సో దీని సైజ్ ఎంత? అన్లిమిటెడ్. ఓకే. సో నేనేం పెట్టుకుంటా? దీని పేరు ABC బ్యాంక్ పెడతా, నా ఇష్టం. లేదు ఇంకొకటిసారి చెప్పాలంటే ఇందాక చూసాం కదా. మనం నెట్ఫ్లిక్స్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ ఇదే వాడుతుందా? ఇదే వాడేది మరి నెట్ఫ్లిక్స్. యూట్యూబ్ ఇదే వాడుదా? మరి ఇదే వాడేది. నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇదే వాడిద్ది. ఎందుకు? వాళ్ళ మూవీస్ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏముంది? ఇది నెట్ఫ్లిక్స్ బాస్. ఓకే, నెట్ఫ్లిక్స్. నువ్వేమో క్లౌడ్ ఇంజనీర్, సిఈ. ఆడు చెప్తాడు, బాబు ఇదిగో కొత్త మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీని ఇక్కడ స్టోర్ చేయవా అని. అప్పుడు నేనేం చేస్తాను? యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్గా నా డ్యూటీ ఏంది? గో టు AWS. ఓకే ఓకే.
ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి S3 బకెట్ తయారు చేస్తా, అంతే. ఈ S3 బకెట్ తయారు చేసిన తర్వాత మూవీ వీళ్ళు ఇస్తారు కదా, ఏ మూవీ అది, మూవీ నెంబర్ 1, ఆ మూవీని ఇక్కడ అప్లోడ్ చేస్తా. అప్పుడు మూవీ నెంబర్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బకెట్. సో బకెట్ ఇచ్చిన తర్వాత దీనిని పబ్లిక్ యాక్సెబుల్ ఇచ్చేస్తా. అప్పుడు పబ్లిక్ అనేవాడు డైరెక్ట్గా అంటే బ్రౌజర్ నుంచే చూస్తున్నాడు కానీ, బట్ టేకింగ్ దిస్ మూవీ ఫ్రమ్ S3 బకెట్ అంటున్నా నేను. టేకింగ్ దిస్ మూవీ ఫ్రమ్ S3 బకెట్. సో ఈ డేటా మీద నేను అంటే ఈ ఆబ్జెక్ట్ ఇది, ఇక్కడేమో మూవీ అనేది ఫైల్ అంటున్నాం, ఇక్కడేమో వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద నేను డిఫరెంట్గా పర్మిషన్స్ ఇస్తా. ఎవరెవరికి ఇది అందుబాటులో ఉండాలి, రీడ్ పర్మిషనే ఉండాలి పబ్లిక్కి. ఆ తర్వాత దీన్ని మోడిఫికేషన్ డిలీట్ చేసిన పర్మిషన్ పబ్లిక్కి ఇవ్వకూడదు, అది తీసేస్తా. రీడ్ ఇస్తా, అంతే. బట్ ఇదంతా ఎలా వస్తుంది? నువ్వు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళు. ఆ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్కి వెళ్తే డైరెక్ట్గా ఆ నెట్ఫ్లిక్స్ నుంచి నువ్వు ఏదైతే మూవీలు చూస్తున్నావో అవన్నీ ఇక్కడ ఉన్నవే నీకు డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఉన్న మూవీసే నీకు అక్కడ డిస్ప్లే అవుతున్నాయి, అక్కడ చూస్తున్నావు. ఆ మూవీస్ క్లిక్ చేయగానే రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ త్రూ సర్వర్. సర్వర్ నుంచి రిక్వెస్ట్ ఈ S3 బకెట్కి వస్తుంది. ఆ బకెట్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ని రీడ్ చేస్తుంది. రీడింగ్ అంటే ఏంది? వాచింగ్ వాచింగ్ వాచింగ్. మీరు ఎంతసేపు అయినా చూసుకో. ఏం డౌన్లోడ్ సౌకర్యం ఎవరా? డౌన్లోడ్ సౌకర్యం ఎవరు? చూడటం మాత్రమే, రీడ్ ఓన్లీ. డౌన్లోడ్ ఇస్తే ఇంక నువ్వు మళ్ళీ మొత్తానికి షేర్ చేసి అది ఫైర్స్ అయ్యింది కదా, అదొక గోల అట్లా. సో ఇది ఈ విధంగా. సో ఇలాగా మనకి పూర్తి స్థాయిలో S3 బకెట్ని క్రియేషన్ చేస్తాం మనం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా. వి అప్లోడ్ దిస్ ఆబ్జెక్ట్స్, దట్ మీన్స్ వాడు ఫైల్స్ ఆర్ మూవీస్ ఫైల్స్. బట్ బకెట్ స్టోరేజ్ కెపాసిటీ అన్లిమిటెడ్. AWS people giving you unlimited storage capacity in the form of buckets. Bucket అన్నాడు, అక్కడ ఫోల్డర్ అంటాం. బై యూజింగ్ హౌ టు క్రియేట్ ఎ బకెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ S3 సర్వీస్. చెప్పాను కదా, S3 ఈజ్ అ మేజర్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్ విచ్ ఈస్ గివింగ్ యూ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫర్ యువర్ బిజినెస్ పర్పస్. సో ఇప్పుడు ఈ ప్లేస్లో డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ, దిస్ ఇస్ అ నెట్ఫ్లిక్స్, మై బిజినెస్ ఈజ్ లైక్ దిస్. ఇలా ఉంటుంది నా బిజినెస్ కోసం పూర్తి స్థాయిలో డేటా స్టోరేజ్ కావాలి, మరి మీరు ఇస్తారా? తీసేసుకోండి. ఎలాగా? S3 బకెట్స్. S3 బకెట్స్ని క్రియేషన్ చేసేది ఎవరు? S3 బకెట్స్ని మేనేజ్ చేసేది ఎవరు? S3 బకెట్లో ఉన్న డేటాని పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. పూర్తి స్థాయిలో అంటే ఇదంతా కూడా క్లౌడ్ సబ్జెక్టే. టోటల్గా క్లౌడ్ ఇంజనీర్ సబ్జెక్టే. ఫ్రెండ్స్, టోటల్గా మీరు చూస్తే ఏదైనా సరే, ఇఫ్ ఎనీథింగ్, ఓకే. మరి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి సర్వీసులు ఇస్తున్నారా? మిగతా వాళ్ళు అంటే ఎవరు? అది ఎజ్యూర్ అవ్వచ్చు, అది GCP అవ్వచ్చు. మనకి ఇది ఒక పిచ్చి ఉంటుంది కదా, మనం ఉన్నదాని మీద సాలుగా నడవం, వేరే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది ఎట్లని దానికోసం టైం వేస్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా, మిగతా దాంట్లో కూడా సర్వీస్ ఉంది, ఇలాంటి సర్వీసే. అయితే వాళ్ళు ఆ సర్వీస్ ఉపయోగించి దాన్ని చేస్తారు. అప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు AWSలో S3 ఉంది బాస్, ఓకే. AWSలో S3 ఉంది, మరి అజ్యూర్లో కూడా S3 లాంటి సర్వీసే ఒకటి ఉంది. ఎస్ అజ్యూర్లో కూడా S3 సర్వీస్ లాంటిది ఒకటి ఉంది, అది ABS అనుకోండి, ఓకే. ఆ తర్వాత జీసీపీలో కూడా సర్వీస్ ఉంది, S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ABS ఎజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, BLOB, బ్లాబ్ స్టోరేజ్. అయ్యో, దీనికి అట్లా పెట్టాడు వాడు, అట్లా పెట్టాడు. ఎజ్యూర్ బ్లాబ్ BLOB అట్లా. GS అంటే ఏంది? గూగుల్ స్టోరేజ్. గూగుల్ పేరు అలా పెట్టేశాడు. అంటే ఆ సర్వీసులు అనమాట ఇవన్నీ కూడా. ఈ సర్వీస్ ఉపయోగించి వీ కెన్ క్రియేట్ అన్నట్టు. అయితే మనం ఎక్కడున్నాం? మనం AWSలో ఉన్నాం. AWSలో ఉన్న S3 సర్వీస్ వాడుతున్నాం. S3 అంటే ఏంది? సింపుల్ స్టోరేజ్ సర్వీస్. With the help of this service, I can able to write the data. I can able to upload the data. అంతే సింపుల్గా. అదేంది? అన్లిమిటెడ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బకెట్స్. బట్ బకెట్ అనేది సింపుల్గా ఒక నేమ్ ఉంటుంది దీనికి. బకెట్ నేమ్ ఈస్ వాట్? యూనిక్. బకెట్ నేమ్ ఈజ్ వాట్? యూనిక్. సపోజ్ నేనున్నాను, ABC అనేది ఉంది. ABC ఎస్ ABC ఎంటర్టైన్మెంట్ ఉంది. ABC ఎంటర్టైన్మెంట్. ఈ ABC ఎంటర్టైన్మెంట్ అనే పేరుతోటి నేను ఒక బకెట్ తయారు చేశా. మై ABC ఎంటర్టైన్మెంట్ తోటి ఒక బకెట్ తయారు చేశా. ABC ఎంటర్టైన్మెంట్ తోటి నువ్వు తయారు చేసిన ఈ బకెట్ ఇక వేరే వాళ్ళకి క్రియేట్ అవ్వదు, నో వే. ఎందుకంటే దట్ మీన్స్ వాట్? సో ఇఫ్ యు క్రియేట్
a bucket name with ABC? Yes. Nobody can create a bucket name with ABC. That means what? It is not allowing you. Yes. Why? Bucket name is what? Unique. Unique in the sense what? No duplicate buckets. ఏదైనా సరే ఆ బకెట్ పేరు ఉందంటే తప్పకుండా అది ఆ పేరుతో మాత్రమే. నెక్స్ట్ ఇదే పేరుతోటి మరొక బకెట్ క్రియేషన్ చేయడానికి లేదు. ఎస్ వై దిస్ ఇస్ గ్లోబల్ నేచర్. అంటే బకెట్కి పేరు గ్లోబల్ నేచర్. గ్లోబల్ నేచర్ అంటే ఏంది మాకు అర్థం కాలేదు అంటే బకెట్ నేమ్స్ అనేది గ్లోబల్గా మెయింటైన్ చేస్తున్నాడు ఏడబ్ల్యూఎస్ వాడు. బకెట్ నేమ్స్ అనేది గ్లోబల్గా మెయింటైన్ చేస్తారు. ప్రపంచంలో ఎవరైనా సరే ఒక బకెట్ తయారు చేసిన తర్వాత ఒక నేమ్ తోటి మరొక వ్యక్తి అదే పేరుతోటి మరొక బకెట్ తయారు చేయడానికి వీలు లేదు. సచ్ దాట్ ది డిజైన్ వై ఐడెంటిఫికేషన్ పర్పస్. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు బకెట్లు తయారు చేస్తూ ఉంటారు అనవసరంగా అన్నెసరీగా. కాబట్టి పూర్తి స్థాయిలో మనం బకెట్ గురించి కూడా నేర్చుకోవాలి. అయితే సారీ ఇక్కడ నీకు రియల్గా సార్ మాది ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ కదా. అవును. మరి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అయితే నీకేమి ఇస్తున్నాడంటే 5 GB స్టోరేజ్ ఇస్తాడు అంతే. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. అంతేగాని అనవసరంగా వేరే వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయొద్దు. నేను చెప్తా ప్రాక్టీస్ కూడా. 5 GB నీకు లిమిటెడ్ డేటా స్టోరేజ్ ఇస్తాడు. 5 GBని నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. 5 GB మాత్రమే. మరి బిజినెస్ అకౌంట్ సార్, బిజినెస్ అకౌంట్కి మొత్తం అన్లిమిటెడ్. ఎస్ యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ పాసిబుల్ విత్ ద బిజినెస్ అకౌంట్. ఫ్రీ అకౌంట్ మాత్రం ఇలా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సపోజ్ లెట్స్ సే వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, whenever you working in any organization, let's say my organization in my project 25 applications are available or 30 applications are available. Yes, each applications requires, yes friends, let's say 10 buckets or 2 buckets. Let's say 2 buckets. One application is requires 2 buckets, second application is required 2 buckets. ఇట్లా అనుకోండి. అంటే బకెట్ అంటే అన్లిమిటెడ్ స్టోరేజే అంతే సింపుల్గా. అన్లిమిటెడ్ స్టోరేజే బకెట్ ఇన్ ద సెన్స్ వాట్? అన్లిమిటెడ్ స్టోరేజ్ వాస్ అంతే. సో అలాగా ఈ 25 30 ఇంటూ 2 వేస్తే 60 బకెట్స్. ఓకే ఓకే 60 బకెట్స్ అంతే సింపుల్గా. ఈ 60 బకెట్స్కి నేను బిల్లు పే చేస్తూ ఉంటా. అంటే ఉపయోగించుకుంటే ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉపయోగించుకుంటే అంత 60 బకెట్స్ ఇలాగా. ఓకే అంటే ఇలాగా మనం ఎగ్జాంపుల్స్ చెప్తా ఉండాలా. 25 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈచ్ అప్లికేషన్స్ రిక్వైర్ టూ బకెట్స్. నేను అలా తయారు చేశాను. ఎస్ క్లయింట్ అలా రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఐ క్రియేటెడ్ 2 buckets ఫర్ ఈచ్ అప్లికేషన్. సో అప్లికేషన్కి సంబంధించిన ఆ డేటా అదంతా ఈ బకెట్స్లో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఆ డేటా అక్కడి నుంచి తీసుకునేది. అది ఈ డేటా అక్కడి నుంచి తీసుకునేది. చెప్పాను కదా. ఎస్ డేటా కమ్స్ ఫ్రమ్ ద డేబీ సర్వర్, డేటా కమ్స్ ఫ్రమ్ ద S3. డేటా కమ్స్ ఫ్రమ్ ద డీబీ సర్వర్, డేటా కమ్స్ ఫ్రమ్ ద S3 ఆల్సో. నో ప్రాబ్లం. కొంత డేటానేమో ఇక్కడ స్టోర్ చేస్తాను, మరికొంత డేటాని ఇక్కడ స్టోర్ చేస్తా. ఇదంతా కూడా సర్వర్కి యాక్సెస్ ఇస్తా. దిస్ ఈజ్ వాట్ మై EC2 ఇన్స్టాన్స్, మై సర్వర్. ఎస్ అప్పుడు డీబీ సర్వర్ దీనికి కనెక్టింగ్లో ఉంటుంది, S3 దీనికి కనెక్టింగ్లో ఉంటుంది. సో మనం ఎండ్ యూజర్ ఇలా వచ్చినప్పుడు ఎస్ వాడికి నేను డీబీ సర్వర్ గురించి, ఎస్ తర్వాత S3 గురించి ఎస్ ఇట్లా అంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి వాడికే. అదే ఇందాక మనం చూసింది ఫ్లిప్కార్ట్ అయినా ఏదే. బట్ వాడికి డీబీ సర్వర్లో ఎలాగా S3 సర్వర్ లెవెల్లో వాళ్ళు దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరికి కస్టమర్స్కి ఏం తెలియదు, బిజినెస్ ఓనర్కి కూడా తెలియదు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా, అయ్యా బాబు ఇదిగో ఇట్లా S3 ఉంది అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్కి, వీడియోస్ ఆడియోస్ ఈ విధంగా చేస్తాం, ఇలా ఉంది టెక్స్ట్ ఫార్మాట్స్ ఇలాగే, డేటా ఫార్మాట్ ఇలాగ చేసుకుంటాం సింపుల్గా, బిజినెస్ డేటాని ఇలా చేస్తాం. సో ఇవంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేస్తే ఎస్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ ఇదంతా ఎవరు చేస్తారు సార్? సీనియర్ క్లౌడ్ ఇంజనీర్స్. సీనియర్స్, జూనియర్స్ కాదు, సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జూనియర్స్ ఇవన్నీ పని అంతా చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా చెప్పాలంటే అంటే సింపుల్గా చెప్పాలంటే AWS క్లౌడ్ ఇంజనీర్గా జూనియర్గా జాయిన్ అయినప్పుడు నీకు వర్క్ తక్కువ బాస్. సీనియర్గా జాయిన్ అయితే నీకు వర్క్ ఉంటుంది అంతే. అంటే జూనియర్స్గా నేను ఏదేదో చేయాలో ఎట్లా ఉండాలని తపన పడతా, ఆరాట పడతా, ఏదేదో అనుకుంటూ ఉంటారు. నథింగ్ ఈజ్ దేర్. నో బడీ గివ్ యూ ఛాన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ స్థాయిలో మీకు వర్క్ ఉండదని నేను చెప్తున్నా. అవగాహన, డేటా స్టోరేజ్ గురించి మనకు ఒక అవగాహన కావాలి. ఎస్ డేటా స్టోరేజ్ గురించి అవగాహన వస్తే దాని నుంచి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకే సో సింపుల్గా చెప్పాలంటే మీరు అదే చెప్పాలా. ఇన్ మై ప్రాజెక్ట్ వీ హ్యావ్ 30 అప్లికేషన్స్. ఫర్ ఈచ్ అప్లికేషన్ ఐ క్రియేటెడ్ 2 buckets. ఓకే బకెట్ నేమ్ ఈజ్ సంథింగ్. ఏ బకెట్ పేరు ఉంది చెప్పు అంటాడు. చెప్పు ఏం కాదు, నీ ప్రాజెక్ట్ పేరు చెప్పి నీ క్లయింట్ పేరు యాడ్ చేసి బకెట్ నేమ్ క్రియేషన్ చేస్తానని చెప్పు అంతే. దాంట్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నానని చెప్పు. జస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పు అంతే. ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా యాక్సెస్ ఇవ్వాలి, ఎస్ విల్ డూ దాట్, నో ప్రాబ్లం ఇన్సైడ్ అవర్ ల్యాబ్.
మొత్తం మనం చేస్తాం, అదంతా హ్యాండ్స్ ఆన్ చేసేస్తాం, ఈజీగానే ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. మనం ఇంకా చెప్పాలంటే ఎస్ వీ హ్యావ్ ఎ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. సో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్, సో ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్, దట్ మీన్స్ వాట్, ఎస్ స్టేజింగ్. ఆ తర్వాత ఏంటి, ఎస్ ఫ్రాడ్, ఎస్ ఇవన్నీ కూడా. మరి వీటికి సంబంధించిన మనం ఏదైనా సరే డేటా కానీ ఏదైనా స్టోర్ చేయాలన్నా కూడా S3నే తీసుకుంటాం. S3 సంథింగ్ కాల్డ్ S3ని తీసుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. సో ఈ విధంగా కూడా మనం ఎస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కోసం నేను ఒక బకెట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కోసం ఒక బకెట్స్, ఇలా బకెట్స్ కూడా మనం వాడతాం. ఎస్ అక్కడి నుంచి డేటాను కూడా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలాగా మనం ప్రతిదీ కూడా అప్లికేషన్లో మనం ఎలా వర్క్ చేస్తున్నామో చెప్పొచ్చు. నాలెడ్జ్ ఉందని చెప్పాలా ఫ్రెషర్లు అయితే, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి, అంతే. ఫ్రెషర్ వేరు, నాలెడ్జ్ వేరు, సారీ ఎక్స్పీరియన్స్ వేరు. ఫ్రెషర్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్, ఇట్లా అనమాట. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో చెప్పొచ్చు. అయితే ఆ, ఒక ఒక విషయంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు. ఎట్లా అంటే, కరెక్టే, నీకు ఒక AWS అకౌంట్ ఉంది, రైట్. AWS అకౌంట్ ఉంటే ఓకే, ఈ AWS అకౌంట్లో నువ్వు ఎన్ని బకెట్స్ తయారు చేయగలవు, ఇదే క్వశ్చన్ అంటే. ఏమో ఇది తెలియకపోతే AWS రానంటే అసలు S3 బకెట్స్ తెలియనట్టే ఫీల్ అవుతాడు ఆయన. హౌ మెనీ S3 బకెట్స్ క్యాన్ వి క్రియేట్ ఫర్ యువర్ అకౌంట్? ఎస్ ఎస్ అంటే S3 బకెట్స్ అనేది మనం సింపుల్గా చెప్పాలంటే ఒక 1000 తయారు చేసుకోవచ్చు. 1000 బకెట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సచ్ వే దాట్ దే విల్ గివ్ యూ దన్ ఆప్షన్. AWS పీపుల్ విల్ గివ్ యూ దన్ ఆప్షన్, వీ క్రియేట్ 1000 బకెట్స్. బట్ మనకి ఎన్ని బకెట్స్ కావాలనేది ఫస్ట్ వాడు రిలీజ్ చేసింది ఏంటంటే 100, అంతే. ప్లీజ్ యూస్ దిస్ 100 బకెట్స్. ఇఫ్ యూ వాంట్ మోర్ కమ్ టు మీ. దట్ మీన్స్ వాడు రైజ్ ఇట్ సపోర్ట్ టికెట్, ఐ విల్ గివ్ యూ ద 1000 బకెట్స్. అంటే స్టెప్ బై స్టెప్గా. ఇప్పుడు 100 ఇచ్చా, బై డిఫాల్ట్గా నీకు నీ అకౌంట్కి 100 ఇచ్చా. నీ అకౌంట్లో ఈ బకెట్స్ ఉపయోగిస్తూ ఉండు. Afterwards, if you don't want, or if you're not sufficient for this 100 buckets, raise the support ticket, I'll give you the more buckets. Any buckets నీకు కావాలా? Again I need మరో 50 buckets. Yes, raise the support ticket, I'll give you one more 50 buckets access. అంటే ఒక AWS అకౌంట్లో మనం ఇన్ని బకెట్స్ తయారు చేయాలని రూల్ పెట్టేసుకున్నాడు ఎవడు? AWS వాడు. అది డిఫాల్ట్ రూల్ అది. So if you want to go with this default rule, use 100 buckets. Otherwise, use some more buckets. మరి ఎక్కువ బకెట్స్ నీకు కావాలంటే సపోర్ట్ టికెట్ రైజ్ చేయాలి మనమే. ఎట్లా రైజ్ చేయాలి అది కూడా నేనే చెప్తా. టికెట్ రైజ్ చేస్తే AWS పీపుల్ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ విస్ అనాలిసిస్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే విల్ ప్రొవైడ్ ఏ యాక్సెస్. హే బాస్ ప్లీజ్ అంటే పర్మిషన్, అప్రూవల్ ఇస్తాడు వాడు. సో దాట్ మనం క్రియేట్ 100 బకెట్స్ కాదు, ఇంకో 50 బకెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బట్ ఎనీవే రియల్గా చెప్పాలంటే నీకు చూడండి, ఒక బకెట్ కెపాసిటీ ఎస్ అన్లిమిటెడ్ బాస్. ఇంకెందుకు మరి, ఒకటి బకెట్ కెపాసిటీ అన్లిమిటెడ్. దట్ మీన్స్ వాట్, వీ కెన్ క్రియేట్ అన్లిమిటెడ్ స్టోరేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ S3, అంతే. ఏ రూపంలో? బకెట్ ఫార్మేట్ రూపంలో. ఎస్ అదే బకెట్, బకెట్ బకెట్ బకెట్, అంతే. బకెట్ అంటున్నాడు. ఆ దాంట్లో స్టోర్ చేసేవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్. సార్ కేకే సార్, ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ మూవీ అనుకో. ఆ, ఈ మూవీ అనేది ఎస్ లెట్సే ఎంత ఉండొచ్చు అనొచ్చు, సింపుల్గా చెప్పాలంటే ఎంతైనా ఉండొచ్చు. బట్ నేనేమంటానంటే ఓవరాల్గా బకెట్ అనేది అన్లిమిటెడ్ అంటున్నాను నేను. ఎస్ ఎస్ అన్లిమిటెడ్. ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చా? ఎన్ని మూవీస్ అయినా చేసుకో, నీ ఇష్టం. ఒక బకెట్. ఎస్ సచ్ వే దాట్ AWS పీపుల్ డిజైన్ దిస్ బకెట్ కాన్సెప్ట్. దీన్నే మనం S3 అంటున్నాం, అదే S3 బకెట్ అంటున్నాం. ఫస్ట్ ఈ థీరీ ఇంపార్టెంట్. ఈ థీరీ నుంచి మనం ప్రాక్టీస్ వెళ్ళాలి. దీన్నే మనం థీరీ అంటాం. నేను ఈ బోర్డు మీద రాసిందంతా కూడా థీరీనే. ఈ థీరీనే మీరు చెప్పాలి అక్కడ, అంతే. ఈ థీరీనే అక్కడ ప్రిపేర్ అయ్యి చెప్పాలి, ఎక్కడ? ఇంటర్వ్యూలో. ఆ తర్వాత దీని మీద హ్యాండ్స్ ఆన్ కొంత మరికొంత అడుగుతాడు, అయితే థీరీ ప్లస్ హ్యాండ్స్ ఆన్ అయిపోయింది, ఇంటర్వ్యూ సక్సెస్. ఈ రెండు నేను చెప్తే చాలు. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. ఓకే. Yes, friends. Okay. Let us stop here for today, friends. Okay. We'll discuss tomorrow, friends. Okay. జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ చదవండి, చూడండి, చక్కగా నేర్చుకోండి. భయపడొద్దు. ఇంటర్వ్యూ అంటే ఫియర్ వదిలేసేయండి. జాబ్ అంటే భయం వదిలేసేయండి. IT జాబ్ ఎక్సలెంట్ జాబ్. ఈజీగా జాబ్ కొట్టొచ్చు, ఈజీగా జాబ్ చేయొచ్చు. ఎప్పుడు నీ దగ్గర స్కిల్ ఉంటే. ఇది లేకపోతేనే భయం పట్టింది.